ముందుగా పునర్వసు నక్షత్ర జాతకులకు ఏదైనా పాజిటివ్ పాయింట్ ఉందా అంటే ప్రేమ జీవితం అనేది సంతోషంగా ఉంటుందండి. 2025 సంవత్సరం మొదట్లో గురువు యొక్క స్థానం వల్ల అంటే మే మాసం వరకు మీ సంబంధాలలో కొంచెం దూరం అనేది పెరగవచ్చు. అంటే సత్సంబంధాల విషయంలో కావచ్చు, బంధువర్గం వారితో కావచ్చు, కుటుంబ సభ్యులతో కావచ్చు, మీకు వారికి మధ్య కొంత గ్యాప్ అనేది ఏర్పడవచ్చు. స్టార్టింగ్లో వారితో అంత చనువుగా ఉండలేకపోతారు. అయితే గురువు యొక్క స్థానం అనేది మారిన తర్వాత నుండి మే 14వ తారీఖు తర్వాత నుండి మీలో ఆకర్షణ, విశ్వాసం అనేది పెరుగుతాయండి. కొత్త సంబంధాలను కూడా ఏర్పరచుకుంటారు. గతంలో ఉన్న సమస్యలన్నీ కూడా తగ్గే అవకాశాలు ఉంటాయి. సత్సంబంధాలు అనేవి బలపడతాయి. గురువు యొక్క ప్రభావంతో ఒకవేళ ఎవరికైతే పెళ్లి కాలేదో, ప్రేమలో ఉన్నారో వారి ప్రేమ అనేది పెళ్లి దాకా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అలాగే వైవాహిక జీవితం కూడా సంతోషంగా ఉంటుందండి. ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే ఈ కొత్త ఏడాదిలో ఆర్థిక పరంగా పునర్వసు నక్షత్ర జాతకులకు అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి ఉండబోతున్నాయి. మిగిలిన రాసుల వారితో పోల్చినట్లయితే ముఖ్యంగా పునర్వసు 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారికి ఆర్థిక పరంగా చాలా అనుకూలంగా ఉండబోతుందండి. ఆదాయం బాగుంటుంది. ఖర్చుల విషయంలో చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం మొదట్లో మే మాసం వరకు కాస్త ఖర్చులు ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా ఆ తర్వాత ఆదా చేయగలుగుతారండి. లాభాలు అనేవి పెరుగుతాయి, ఆదాయం అనేది పెరుగుతుంది. పెద్దగా ఆర్థిక సమస్యలు లేకపోయినప్పటికీ కూడా మీరు సాధించిన విజయాల విషయంలో కొంత నిరాశగానే ఉంటారు. అంటే ఇంకా ఏదో సాధించాలి అన్న ఆశ మాత్రం తగ్గదు. మే మాసం తర్వాత నవగ్రహాలలో పెద్ద గ్రహం, శుభగ్రహం అయినటువంటి గురువు, బృహస్పతి యొక్క స్థానం మారిన తర్వాత ఆర్థిక పరంగా మెరుగైన ప్రయోజనాలు అయితే ఉంటాయండి. ఆర్థిక వ్యవస్థ అనేది బలోపేతం అవుతుంది. ఇక కెరీర్ పరంగా చూసుకున్నట్లయితే 2025 సంవత్సరం స్టార్టింగ్లో మిక్స్డ్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి. చిన్న చిన్న సమస్యలను అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది. అదేవిధంగా కొన్ని అవకాశాలను కూడా పొందుతారు. ఇంతకు ముందు చెప్పినట్లుగా 2025 సంవత్సరంలోని మొదటి 2 త్రైమాసికాలలో ఆదాయం వస్తుంది, కానీ ఖర్చులు కూడా అలానే ఉంటాయండి. అదనపు ఖర్చులు పెరిగే అవకాశాలు ఉంటాయి. అయితే శని భగవానుడు కుంభరాశిని విడిచిపెట్టి మీనరాశిలోకి ఎప్పుడైతే వెళ్తాడో మార్చి మాసం తర్వాత నుండి అద్భుతమైనటువంటి విజయాలను అయితే సాధించగలుగుతారు. కెరీర్ పరంగా కొత్త అవకాశాలు అనేవి లభిస్తాయి. అయితే సీనియర్లతో జాగ్రత్తగా ఉండాలండి. అది ఉద్యోగ విషయంలో కావచ్చు, వ్యాపార విషయంలో కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు అండి. మీకంటే సీనియర్ పొజిషన్లు ఎవరైతే ఉన్నారో, పై పొజిషన్లు ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని తొక్కే ప్రయత్నాలు కూడా చేయవచ్చు. వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే వ్యాపారానికి సంబంధించి మెరుగైన ఫలితాలను అయితే చూస్తారు. ఏడాది ప్రారంభంలో విదేశీ వ్యాపారాలు చేసే వారికి శుభ ఫలితాలు అనేవి ఉండబోతున్నాయి. అయితే ఏదేమైనప్పటికీ కూడా ఉద్యోగమైనా వ్యాపారమైనా మే మాసం తర్వాతే ముందటి కంటే కూడా రెట్టింపు లాభాలను పొందే అవకాశాలు ఉంటాయి. మార్చ్ మాసం తర్వాత కాస్త బెటర్గా ఉంటుందండి. మార్చ్ మాసం ముందు వరకు అడ్డంకులు, అవాంతరాలను ఎదుర్కోక తప్పదు. మార్చ్ మాసం తర్వాత శని భగవానుడి యొక్క ప్రభావం అనేది తగ్గుతుంది. కుంభరాశిని విడిచిపెట్టేస్తాడు, మీనరాశిలోకి వెళ్తాడు. కాబట్టి అప్పటి నుండి కొన్ని అనుకూలమైనటువంటి మార్పులను అయితే చూడగలుగుతారు. మార్చ్ మాసం వరకు అన్ని పనులను కాస్త కష్టపడి చేయవలసి ఉంటుంది. అప్పుడు మాత్రమే విజయాన్ని సాధించగలుగుతారు. ఇక విద్యాపరంగా చూసుకున్నట్లయితే అంటే పునర్వసు నక్షత్రంలో జన్మించి ఎవరైతే చదువుకుంటున్నారో వారికి మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయండి. మొదట్లో గురువు యొక్క స్థానం వల్ల విద్యార్థులు ఎంత కష్టపడినా మీడియం రిజల్ట్స్ అనేవి ఉంటాయండి. అంటే కొంచెం ఎక్కువగా కష్టపడవలసి ఉంటుంది. అయితే మే మాసం తర్వాత నుండి విద్యార్థులలో కాన్సన్ట్రేషన్ పెరగటం కానీ, చదువు పైన ఇంట్రెస్ట్ అనేది పెరగటం కానీ జరుగుతుంది. ఎందుకంటే గురువు మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. విద్యార్థులకు సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి మొదలవుతాయి. ఉపాధ్యాయుల నుండి అలాగే ఇంట్లో పెద్దల నుండి, తల్లిదండ్రుల నుండి కూడా మద్దతు లభిస్తుంది. ఏదేమైనా సరే విద్యార్థులైనా పెద్దవారైనా సరే చదువుకుంటున్నా, ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా
ప్రతి విషయం పైన పూర్తి శ్రద్ధను వహిస్తే గురువు మీ తెలివితేటలను సామర్థ్యాన్ని పెంచే బాధ్యతను తీసుకుంటాడు. మీ వంతు మీరు కృషి చేయాలండి. గ్రహాల యొక్క స్థానాలు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా మనం చేసే ప్రయత్నం మనం చేయాలి. అప్పుడు మాత్రమే అనుకూలమైనటువంటి ఫలితాలను పొందుతారు. మార్చి మాసం వరకు మాత్రం కొన్ని జాగ్రత్తలు పాటించక తప్పదు. ఇక ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఈ కొత్త ఏడాదిలో మొదటి 6 నెలల సమయంలో ఆరోగ్య విషయంలో మిశ్రమంగా ఉంటుందండి. కొన్ని ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. గురువు యొక్క స్థానం వల్ల కొంత ఒత్తిడికి లోనవుతారు. అది ఉద్యోగపరంగా కావచ్చు, సత్సంబంధాల విషయంలో చిన్న చిన్న చికాకుల వల్ల కావచ్చు, ప్రొఫెషనల్ వైజ్గా కావచ్చు, కొంత మానసిక ఒత్తిడిని అయితే ఎదుర్కొంటారండి. శారీరకంగా బాగానే ఉన్నప్పటికీ కూడా మనసులో ఏదో తెలియని దిగులు ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో పునర్వసు నక్షత్ర జాతకులు తగిన విశ్రాంతిని తీసుకోవాలి. సరైన ఆహారాన్ని, పోషక ఆహారాన్ని తీసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి. యాక్టివ్గా ఉండే ప్రయత్నం చేయండి. గురువు స్థాన మార్పు తర్వాత ఎలాగూ పాజిటివ్ రిజల్ట్సే ఉంటాయండి. కాబట్టి అప్పటి వరకు మిక్స్డ్ రిజల్ట్స్ ఉంటాయి. కాబట్టి ఆరోగ్య విషయంలో కొద్దిగా జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. పూర్తిగా అననుకూలంగా ఉంటుంది అని కాదండి. మీకు ఈ సంవత్సరం బాగానే ఉంటుంది. కాకపోతే మీ వంతు ప్రయత్నం మీరు చేయాలి. రెండవ భాగంలో మాత్రం అంటే చివరి 6 నెలల సమయంలో శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారు. విద్యార్థులైనా, ఉద్యోగస్తులైనా, వ్యాపారస్తులైనా సరే మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మొదటి 3 నెలల సమయంలో శని స్థానం అనేది పెద్దగా అనుకూలంగా లేదు. కాబట్టి ఆ సమయంలో మెయిన్గా ఆరోగ్య విషయంలోనూ, మాట్లాడే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఎక్కడైనా డబ్బు పెట్టుబడి పెట్టేటప్పుడు కానీ, భూమి లేదా స్థిరాస్తులు, వాహనాలు కొనుగోలు చేసేటప్పుడు 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. తొందరపడి నిర్ణయాలను తీసుకోవద్దు. మార్చ్ మాసం నుండి మే మాసం వరకు మిక్స్డ్ రిజల్ట్స్ ఉంటాయండి. పూర్తిగా అననుకూలం అని కాదు, అలానే పూర్తిగా అనుకూలం అని కాదు, మిక్స్డ్ రిజల్ట్స్ ఉంటాయి. చిన్న చిన్న పొరపాట్లను చేస్తారు. దాని నుండి కొంత అనుభవాన్ని నేర్చుకోగలుగుతారు. మే మాసం తర్వాత నుండి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి ఉంటాయండి. ఇక పరిహారాల విషయానికి వస్తే విష్ణు సహస్రనామాన్ని వినటం కానీ, పఠించటం కానీ చేయటం వల్ల అశుభ ఫలితాలు అనేవి పోతాయండి. అలాగే ఈ నక్షత్ర జాతకులు రోజు కొంతసేపు అయినా సరే మెడిటేషన్ని అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే మే మాసం వరకు చిన్న విషయాలకి కూడా ఎక్కువగా టెన్షన్ పడే అవకాశాలు ఉంటాయి. ప్రొఫెషనల్ లైఫ్లో ఏదైనా చికాకుగా ఉన్నా ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఎక్కువగా ఆలోచన చేస్తారు, మనసును పాడు చేసుకుంటారు. కాబట్టి మెడిటేషన్ని అలవాటు చేసుకోండి. ఒకవేళ మీ ప్రొఫెషనల్ లైఫ్లో కానీ, పర్సనల్ లైఫ్లో కానీ ఎక్కువగా చికాకులు, అడ్డంకులు ఉన్నట్లయితే మీ జాతక రుద్రాక్షను ధరించే ప్రయత్నం చేయండి.